రైతులకి అన్యాయం చేయొద్దు. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా కూడా ఆ అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకి న్యాయం జరగట్లేదని అభిప్రాయపడ్డారు నేతలంతా. ఈ పరిస్థితి తెలంగాణలో మరింత ఎక్కువగా ఉంది అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో హెచ్ఎండిఏ పరిధిలోని రైతులు మరోసారి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, దీనిపై ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నేతలు, సామాజికవేత్తలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చెప్తోన్నా అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు జరుగుతోన్న అన్యాయం ఆగడం లేదన్నారు. ప్రభుత్వం భూముల మార్కెట్ వాల్యూ పెంచాలన్నారు ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వము వాల్యూ పెంచాలి, పెంచి దాని మీద మూడింతలు వేయాలి. నిజమైన వాల్యూ ఎట్లయితే మహారాష్ట్రలో ఉందో అయితే అప్పుడు ప్రభుత్వానికి కూడా రేపు పన్నులు ఎక్కువ వస్తాయి. ఇంతకుముందు ఓ 30 ఏళ్ల కింద హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల అట్లే ఉండే. మార్కెట్ వాల్యూ ఎంత ఉండేనో రిజిస్టర్ ఓ 5-10% తేడా ఉంటుండే. కానీ 30 ఏళ్లలో ఎట్లా మారిపోయిందంటే భూమే ఒక స్విస్ బ్యాంక్ తిరగ తయారైపోయింది. భూమి అన్నది ప్రజల ఆత్మగౌరవ అంశమన్నారు మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్. ప్రభుత్వాలు ప్రజలకేమీ చేయకున్నా భూములు లాక్కోకుండా ఉంటే చాలన్నారు. భూమి అనేది ఆత్మగౌరవం, భూమి అనేది ఆస్తి. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తా. నువ్వు ఏం చేయనక్కర్లేదు, ఈ ప్రభుత్వాలు ఏమి చేయనక్కర్లేదు, ప్రజల భూములు లాక్కోకుంటే చాలు. ఏదైనా ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టినప్పుడు అవసరమైన దానికంటే రెట్టింపు భూమిని సేకరించాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ. ఇలా చేయడం వల్ల భూమి కోల్పోయిన వారికి కొంత భూమి తిరిగిచ్చే అవకాశం ఉంటుందన్నారు. 1 ఎకరం భూమి కావాలి అంటే ప్రభుత్వానికి 2 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టుకి ఎంత కావాలో భూమి ఇచ్చేసాక మిగతా సగం మిగులుతుంది కదా. ఆ మిగిలింది భూమి కోల్పోయిన వాళ్ళకి ఎకరం పోతే 6 ఎకరం ఇచ్చేస్తాం. ఇది చాలా రీజనబుల్. కొంత కష్టమైంది. దీనిలో ఏ రకమైన ఇబ్బంది లేదు నా దృష్టిలో. మనసు ఉండాలే కానీ అంటే దోచేసుకోవాలి, లేఅవుట్లు మార్చేసి లేకపోతే అలైన్మెంట్ మార్చేసి డబ్బులు తినేయాలి అని కోరుకుంటే తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి కూడా జరగాలి, నగరం పెరగాలి అని చెప్పనుకుంటే ఇది చాలా తేలికైన పరిష్కారం. దీన్ని ఏ రకంగా అభ్యంతరం నాకు ఆస్కారం కనిపించదు. పరిశ్రమలను నగరం వెలుపలకు పంపి వాటి భూములను ప్రజా అవసరాల కోసం వినియోగించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. అలా కాకుండా మరోలా వ్యవహరిస్తే అది ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందన్నారు. కాబట్టి ఇండస్ట్రీస్ అన్ని ఏవైతే కాలుష్యంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలన్నింటినీ కూడా వాటిని మాత్రం మార్చాలి. ఆ భూముల్ని మాత్రము స్కూళ్ళు, పార్కులు, ఆట స్థలాలు ఆ విధంగా చేయాలి. కానీ వాటిని అమ్మి డబ్బులు సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఇది చాలా ప్రమాదకరమైందని. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి కోసం రూపకల్పన చేసిన ప్రత్యేక మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి ముందు హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని నేతలు అభిప్రాయపడ్డారు. లేకపోతే రైతులు మరోసారి తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.